మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క జీవితంలో కీడు అనేది ఎవరికి కూడా చేయకూడదు. కీడు చేయటం మానుడి, మేలు చేయడని వాక్యము మనకు సెలవిస్తుంది. మన నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చాలి. మనం ఎక్కడున్నా కూడా దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకును న్యాయం జరిగింపు. ఎందుకంటే న్యాయము జరగట్లేదని అనేక మంది ప్రలాపిస్తూ ఉంటారు. కీడు చేసి ఎప్పుడైతే మానేస్తారో, చెడు ఆలోచనలు ఎప్పుడైతే మానేస్తారో, ఎదుటివారిని దూషించడం ఎప్పుడైతే మానేస్తారో అక్కడ న్యాయం జరుగుతుంది. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించమంటున్నాడండి దేవుడు. అన్యాయం జరగదు. చూడండి, ఎంతోమంది అన్యాయం జరుగుతుంది, శ్రమ పడతారు. ఏ పనైనా చేసినా కానీ వారు శ్రమ పడతారు, కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పొందుకోలేరు. అనగదొక్కేస్తారు, లేకపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. లేకపోతే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. దీనులు సహితము ప్రతి ఒక్కరికి కూడా శ్రమపడే వారికి దీనత్వం కలిగి ఎంతో మంచి సేవ చేసేవారు ఉంటారండి. ప్రతి చోట, ప్రతి స్థలాల్లో అనేకమైనటువంటి రీతులుగా వారికి న్యాయం జరిగించేలాగా మనము చేకూర్చాలి. కీడైతే చేయకూడదు. చేతనైన మటుకు న్యాయము మంచి చేసేలా మనం బ్రతకాలి. కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకోవాలంటే మనం మేలు చేసే రీతిగా నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించాలి. హింసింపబడు వారిని ఇక్కడ యెహోవా మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశాన్ని ఆలకించమని, భూమిని చెవియొగ్గమని. అయినా సరే తిరగబడుతున్నారు, జనులు తిరగబడుతున్నారు. ఇక్కడ హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడని వాక్యం సెలవుస్తుంది. విధవరాల పక్షమున వాదించుడి. చూసారా, ఇక్కడ హింసించే వారిని విడిపించే రీతిగా మనము చూడాలి. తండ్రి లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చూసారా, దిక్కులేని పిల్లలుగా, దిక్కులేనటువంటి వారిగా అనేక మంది తండ్రి లేనటువంటి ప్రేమ, వారి యొక్క సహాయం కోల్పోయి ఎంతో మంది దీన స్థితిలో ఎంతో మంది విడవబడి ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, తండ్రి లేనటువంటి వారికి న్యాయం తీర్చేలాగా మన నోరును తెరవండి. దాన్ని విచారించండి, ఏది మంచిది, ఏది చెడుదని. విధవరాల పక్షమున అనేక మంది భర్తలను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క విధవరాల పక్షమున వాదించాలి. ఎంతోమంది ఆ యొక్క భర్తలు కోల్పోయినటువంటి వారు ఉంటారు. వారిని ఎవరు చూడలేరండి. వారి పక్షముగా దేవుడు వాదించమంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి సంగతులు మోషే గారికి చెప్పారండి. యెహోవా మోషేకు సెలవిచ్చాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు, సర్వ సమాజానికి, సర్వజనులకు కూడా అని చెప్పమని మాటలు అనేకమైనవి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అన్యాయపు తీర్పు తీర్చకూడదని, భేదవాడని పక్షపాతము కూడా చూపకూడదు. భేదవాడు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడిని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడిని అభిమానమును చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. చూసారా, న్యాయమును బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చే ఎంతో మంది వీటిని ఎదుర్కొంటున్నారు. భర్తలను కోల్పోయిన వారు, భార్యని కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, విధవరాండ్రుగా
ఎంతోమంది శ్రమ పడుతూ ఉన్నారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా దొరకట్లేదు. న్యాయం జరగట్లేదు ఈ రోజునాడు కుటుంబాల్లో, సమాజాల్లో లేకపోతే అంటే దేశ దేశాల్లో అనేకమైనటువంటి దేశాల్లో మరి సమాధానం లేకుండా సరిహద్దుల్లో గానీ అనేక రీతులుగా మరి గొడవ పడుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, మరి న్యాయాన్ని న్యాయాన్ని జాగ్రత్తగా విచారించి మరి అన్నదమ్ముల్లో కానీ లేకపోతే కుటుంబాల్లో కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు రావు. అనేక మంది మరి ఉద్యోగం చేస్తారు, దానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. శ్రమ పడుతూ ఉంటారు, న్యాయం జరగదు. కానీ వారి దగ్గర మనము నోరు తెరవాలి. మరి అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నటువంటి మోషే గారికి అనేకమైనటువంటి మాటలు మరి యెహోవా సెలవిస్తాడండి. ఇశ్రాయేలు యొక్క మరి సర్వ సమాజానికి చెప్పమనే మాటలు అనేకమైనటువంటి లేవియ కాండంలో కూడా మనం చదువుకున్నాం. ఆయన కట్టడలను ఆయన ఆయన విధులన్నిటినీ కూడా అనుసరించమని నడుచుకోవాలని మరి యెహోవా చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆ యొక్క కట్టడలను విధులను అనుసరిస్తున్నామా? ఇశ్రాయేలుకు చెందినటువంటి ఆ యొక్క కట్టడలను విధులను దేవుడు చెప్పిన రీతిగా మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈరోజు మనకు అనేకమైనటువంటి బోధ మనకు చేసి ఉన్నారే. ఎదుటివారిని ప్రేమిస్తున్నామా? న్యాయంగా బ్రతుకుతున్నామా? అన్యాయం జరిగిస్తున్నామా? మనం బ్రతుకుతున్నామని ఎదుటివారిని దూషిస్తున్నామా? శ్రమపడే వారిని మనము గుర్తిస్తున్నామా? పని చేసేవారిని ఎంతోమంది మరి శ్రమ పడుతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది మరి దీన స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా న్యాయం జరిగేలాగా మనము ప్రార్థించాలి. చేతనైన మట్టుకు మనము సహాయం చేయాలి. మరి తల్లిదండ్రులు లేనట్టు వారిని, మరి భర్తలను కోల్పోయిన వారిని, విధవరాండ్రులను పక్షాన దేవుడు వాదించమంటున్నాడు. అనేక మంది అనేక రీతులుగా ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఆకాశం అన్న మాట వినుము, భూమి చెవియొగ్గమని. మనం దేవుని మాట వినేవారిగా, లోబడి మరి జీవించేవారిగా ఎంతో చక్కగా మోషే నడిపినటువంటి యొక్క మరి బాటలో అనేక మందిని ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడండి ఆయన. ఈ రోజునాడు మనకి దేవుడు ఈ బాధ్యతనిచ్చాడు. మనం ఏ రీతిగా మనం కుటుంబానికి కానీ లేకపోతే సమాజానికి కానీ ఎదుర్కొన్నటువంటి వారికి దేని స్థితిలో ఉన్న వారికి చేయూతనిస్తున్నామా? మంచి మాటలు చెప్తున్నామా? దేవుని వైపు నడిపిస్తున్నామా? న్యాయం జరుగుతుందా? అనేకమైన చోట్ల న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతూ మరి బాధాకరమైనటువంటి జీవితంలో మరి వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. న్యాయం జరిగించే రీతిలుగా దేశ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో మార్పు రూపాంతరం చెందేలాగా ప్రార్థన చేస్తూ మన యొక్క దేవుని మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన ప్రశస్తమైన జీవం కలిగినటువంటి వాక్యాన్ని బట్టి, ఈ యొక్క పరిచర్యను బట్టి, వింటున్న వారిని బట్టి, మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, దైవజనులను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ గ్రంథాన్ని బట్టి, నీవు ఇచ్చిన రక్షణ బట్టి, నాయన మాకు ఇచ్చినటువంటి యొక్క మరి సమయాన్ని నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మాకు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని, మా యొక్క నోరుని ప్రభు న్యాయం కొరకు నాయన మాట్లాడేలా కృప చూపించండి నాయన. అనేక మంది దీనులు ఉన్నారు, శ్రమ పడుతున్నారు, దరిద్రులు ఉన్నారు, పెదవరాండ్రులు ఉన్నారు, భర్తను కోల్పోయినటువంటి వారు ఉన్నారు తండ్రి. తండ్రి లేనటువంటి వారికి నీవే దిక్కు తండ్రి. ఎవరు లేని వారికి నీవే దిక్కు, నీవే శరణము తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ వాక్యం మీద శ్రద్ధ పెట్టి కార్యాశీలిగా నాయన నీ పని చేయటానికి, వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప చూపించండి. నీ మాట వినాలి, నీకు లోబడాలి తండ్రి. తండ్రి, మా యొక్క సమాజంలో, మా యొక్క దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో ప్రభు మరి ఇంకో న్యాయం జరగలేదని అనేక మంది ప్రలాపిస్తూ ఉంటారు తండ్రి. వారందరికీ న్యాయం జరిగించండి తండ్రి. దిక్కులేని వారందరినీ మీరే నాయన ప్రభు ఆదరించి నాయన ప్రభు బలపరచండి, ఆశీర్వదించండి. నీ కృప మా మీద మెండుగా ఉంచమని ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, పక్షవాతం కానీ మరి అసూయ కానీ ఎవరికి లేకుండా తీసివేయండి తండ్రి ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభు, ఇదిగో నాయన భేదవాడు మరి ఇంకో నాయన ప్రభు పక్షపాతం చూపకూడదని, గొప్పవాడిని అభిమానించకూడదని వాక్యం సెలవిస్తుంది ప్రభు. నాయన తండ్రి ప్రభు,
మీరే నాయన దీనులు సహితం దరిద్రులు సహితం లేవనెత్తి నాయన ప్రభా ఎంతో మందిని గణపరిచినటువంటి వాడు తండ్రి ప్రభా నీ కట్టలను నీ విధులను మేము అనుసరించే వారుగా మమ్మల్ని నడిపించమని మరింతకు మమ్మల్ని ఆత్మీయమైనటువంటి మేలులతో మరి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని అందరిని నడిపించమని మా నోటి ద్వారా ఎటువంటి కీడు శోధన కలగకుండా ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క నాయన ప్రభు స్థలాల్లో న్యాయముగా మరి నీతిగా భక్తిగా బ్రతకటాన్ని కృప చూపించమని అనేక మంది ప్రభు ఇంగునైనా మేడే సందర్భంగా మరి ప్రభు శ్రామికుల గురించి ప్రార్థన చేస్తున్నాం మరి కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ప్రభు మా దేశాన్ని రక్షించేవారు కానీ ప్రభు అనేక మంది ప్రభు పనులు చేస్తూ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అనేకమైనటువంటి వాళ్ళు పెరిగిన ప్రయాణంలో ఉన్న వారందరినీ ప్రభు ఆశీర్వదించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ప్రతి వారికి మీరు నేను కృప చూపించమని పనిచేస్తున్న వారందరికీ కూడా తగిన జీతమును శక్తిని బలాన్ని ఆశీర్వాదాన్ని కుటుంబ ఆశీర్వాదాలు దయచేయమని మా యొక్క దేశాన్ని దేశ ప్రజలను వ్యాపారాలను ప్రభు ఉద్యోగస్తులను ఉద్యోగం చేస్తున్న వారిని పాడి పంటలను ఆశీర్వదించమని కార్మికులకు నీ యొక్క కృపను బలాన్ని కాపుదలను దయచేయమనేటువంటి ప్రాణాపాయం కలగకుండా భద్రపరిచి మా దేశాన్ని మా దేశ ప్రజలను మరి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి ఆశీర్వదించమని అధికారులకు మంచి జ్ఞానమును తెలివిని దయచేసి న్యాయముగా పరిపాలన జరిగించడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మీకు అడిగి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి ఆమేన్. థాంక్యూ లార్డ్. గాడ్ బ్లెస్.